పడ్డాను. వాళ్ళ పాప బాగాలేక పడిపోతే నేను 80-90 వేలు అమౌంట్ ఇచ్చాను. ఇస్తే అవి తీసుకొని ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఏం సమాధానం లేదు, ఫోన్ ఎత్తట్లేదు. మేము చాలా వరకు ఆగాము దీని గురించి, కానీ మాకేం రెస్పాన్స్ రావట్లేదు. ఇల్లు అమ్మితే ఇస్తామన్నారు. ఇల్లు అమ్మిన డబ్బులు ఏ రోజుకి ఆ రోజు అకౌంట్లో పోతున్నారు. మేము 2 టౌన్కి పోయాము, మాకేం న్యాయం జరగలేదు. మేము ఎస్పీ ఆఫీస్కి పోయాము, కలెక్టర్ ఆఫీస్కి పోయాము, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అందరూ డబ్బుల విషయం మేము పట్టించుకోమని చెప్తున్నారు. మేము పిల్లా చల్ల ఇదితోనే కదా సార్ మేము ఉండేది, కాబట్టి మాకు న్యాయం చేస్తారని. వాళ్ళ పేర్లు శ్రీలత, ఏమిరెడ్డి శ్రీలత, ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏమిరెడ్డి సరోజినమ్మ. అది నేను పాలు ఒక బర్రెలు పెట్టుకుని పాలు తీసుకుంటున్నాను. నా కాడకు వచ్చి డబ్బులు కావాలి, పాప బాగాలేదు, ఇల్లు కట్టుకునేదానికి, పాప శుభం కనిపిస్తుంది. నా కాడ కాకుండా మా వాళ్ళ దగ్గర కూడా అడిగి నా చేత ఇప్పించాను. వాళ్ళ దగ్గర 5 లక్షలు నేను ఇచ్చాను. నా డబ్బులు 2 లక్షలు చీటీ డబ్బులు మొత్తం తీసుకుని నా కాగితాలు కూడా కొన్ని రాసి లేదు, ఇస్తానని చెప్పింది. నాకేం ఎవరు చెప్పగాక నీకు ఇస్తానని చెప్పి మొత్తానికి ఒకరు మార్చి ఒకరికి అదేవిధంగా చెప్పినాక గుళ్ళో సాములు కాడ కానుకలు వేసిన డబ్బులు కూడా వదిలిపెట్టలేదు సార్. గుళ్ళో సాములు కాడ కూడా తీసుకుంది. వాళ్ళు కుర్రోమారని చెప్పి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అప్పటికి మేము పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు లేస్తే మా మీద కేసు పెడుతున్నారు. మా డబ్బులు తీసుకొని మా మీదే కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకేం అర్థం కావట్లేదు. మూడు లక్షలు తెచ్చుకున్నా చాలా అమ్ముకున్నాయ్యా. ఇంటికి వచ్చి నా అల్లుడు బాగలేదు, నా అన్న కొడుకు బాగలేదు, నీకు నెల లోపల ఇస్తాను అని తీసుకుంది. కాగితం రాయిచ్చింది. ఏమమ్మంటే సమాధానం రేపిస్తా, ఎల్లుండి ఇస్తాను సమాధానం. మా కూతురు కాడ ఒక 70,000 తీసుకుంది. అయ్యి విమర్శన చేయలే. ఇదిగో నేను కూడా డబ్బులు తెచ్చి ఇచ్చినాను. మాకు ఎవరు 1 రూపాయి ఇప్పటికి డబ్బులు లేదు నాయన. నా బిడ్డకు ఆపరేషన్ చేసి ఆ మద్రాసులో ఉంటే 1 రూపాయి డబ్బులు ఇవ్వలేక అవతరానికి కాడికి పోయి 2 లక్షలు డబ్బులు తెచ్చి ఇప్పటికి ఈలానికి నేను ఎంతో బాధపడుతున్నా. నేను ఎంత ఇవ్వాలమ్మా నీకు? కోడలు చెప్పినాయి వాళ్ళ ఇంటికి కూడా దూరంగా ఉండా ఇప్పుడు నేను. నాకు న్యాయం జరగకుండా షేక్ మస్తాన్ అనే వ్యక్తి వాళ్ళకి సహాయం చేస్తున్నాడని మాకు తెలిసింది. వచ్చాడు కూడా షేక్ మస్తాన్. ఏ వార్డు అయింది? ఏ వార్డు కరెక్ట్గా మాకైతే తెలియదు. వెంగళరావు నగర్ పక్కనే. వీళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇవ్వద్దు చెయ్యి అని చేసేది అన్నీ మాత్రం షేక్ మస్తాన్ అని అతనే చేస్తున్నాడు. అలియాన్ గడ్డం మస్తాన్.